బాయ్. Why? గ్యాస్ తీసుకొనిరా. చెప్పు వాడు చూసి. ఇటు హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇది సాటర్డే మార్నింగ్. ఇప్పుడే దీపం పెట్టాను. ఈ వీడియోలోని డే ఇన్ మై లైఫ్ ఇన్ న్యూజిలాండ్ వీకెండ్ లో ఎలా ఉంటుందో చూస్తారు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి రాగి దోశ చేశాను. నేను రాగి దోశ గాని ఇడ్లీ గాని బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా రాగి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రాసెస్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ యాడ్ చేస్తాను, చూడండి. రాగుల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, దాంతో ఏదో ఒక ఐటమ్ చేసి పిల్లలకి ఇస్తే గనక వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. సో అలా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. దాని తర్వాత హౌస్ క్లీనింగ్ గానీ లాండ్రీ గానీ అన్ని కంప్లీట్ అయిపోయి అప్పటికి టైం అరౌండ్ 12 అయింది. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. టొమాటో పప్పు చేస్తున్నాను. ఈ రోజు నేను ఎర్ర కంది పప్పు వాడుతున్నాను. ఈ పప్పుతో పాటు ఒక ఫ్రై రెసిపీ చేస్తుంటాను కదా, లాస్ట్ టైం వీడియోలో అనుకుంటాను మీకు ఆలూ ఫ్రై అండ్ టొమాటో పప్పు చూపించినట్టున్నాను. ఈసారి కూడా టొమాటో పప్పు చేస్తున్నాను. ఫ్రై మాత్రం క్యాలీఫ్లవర్ తో చేస్తున్నాను. ఇదిగోండి పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ని ఇలా కట్ చేసి వేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. క్యాలీఫ్లవర్ కట్ చేసిన తర్వాత వేడి నీటిలో వేసాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి బాగా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఈ సైజ్ కట్ చేశాను అనమాట క్యాలీఫ్లవర్. ఏంటి ఇంత పెద్ద సైజ్ తీసుకున్నాను, అసలు ఫ్రై అవుతాయా అనుకోవచ్చు. లేదండి, చాలా ఈజీగా ఫ్రై అవుతాయి. మీకు ఫైనల్ గా అవుట్పుట్ చూపిస్తాను. అయితే ఈ రోజు సడన్ గా ఏమైంది అంటే, ఇదిగోండి నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ ఫ్రై కోసం పెట్టాను కదా, ఆనియన్స్ కూడా ఆల్రెడీ వేగిపోయి ఇక్కడ పప్పు పెట్టాను కదా, గ్యాస్ అయిపోయిందనమాట సడన్ గా. ఇప్పుడు ఈ 2 కూడా మధ్యలో ఆగిపోయి, మన ఇండియాలో లాగా ఒకవేళ సడన్ గా గ్యాస్ అయిపోతే పక్కింట్లో, ఎదురింట్లో తీసుకెళ్లి వండడం గాని, పక్కింటి నుంచి ఎదురింటి నుంచి గ్యాస్ తెచ్చుకోవడం గాని ఇక్కడ కుదరదు. కుదరదు అంటే మనకు అంత క్లోజ్ ఎవరుంటారు. సో తప్పకుండా ఎక్స్ట్రా సిలిండర్ పెట్టుకోవాలి. కానీ మా ఇంట్లో మాత్రం ఒకటే సిలిండర్ ఉంది, దీంతోనే మేనేజ్ చేస్తాము. ఇండియాలో గ్యాస్ కనెక్షన్ కి, న్యూజిలాండ్ లో గ్యాస్ కనెక్షన్ కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ ఇంటి బయట ఉంటాయన్నమాట. ఇదిగోండి నేను కంప్లీట్ గా అవుట్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఇది ఇల్లు. చూడండి గ్యాస్ ఎక్కడుందో దాని ప్లేస్ చూసారా. ఈ రోజు కొంచెం ఎండ కూడా వచ్చింది. నేను చూడండి ఆయిల్ కరగాలని చెప్పి ఈ విండో దగ్గర పెట్టాను. ఎండ ఎటువైపు ఉంటే ఆ విండో దగ్గర పెడుతూ ఉంటాను అనమాట బాటిల్. అయితే మోస్ట్ ఇండియన్ హోమ్స్ ఎల్పిజి సిలిండర్స్ యూస్ చేస్తాం కదా, అలానే న్యూజిలాండ్ లో కూడా. బట్ సిస్టమ్ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటది. పోర్టబుల్ గ్యాస్ సిలిండర్, కొన్ని సిలిండర్స్ 9 కేజీ ఉంటాయి, కొన్ని పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. కాకపోతే బయటే ఉంటాయి ఇంటికి మాత్రం. మనం ఇండియాలో గ్యాస్ అయిపోతే గ్యాస్ బుక్ చేసుకుంటాం కదా ముందు, తర్వాతే వాళ్ళు డెలివర్ చేస్తారు కదా. న్యూజిలాండ్ లో మాత్రం సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. గ్యాస్ అయిపోయిన వెంటనే మనం వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్ యారో మార్క్ పెట్టి ఉంది కదా, సో సేమ్ అదే యాంగిల్ లోని మనం దీన్ని ఓపెన్ గాని క్లోజ్ గాని చేయాలి. సో క్లోజ్ కి ఇటువైపు ఉంది కాబట్టి మార్క్, సో ఇలా క్లోజ్ చేసేస్తున్నాము. దాని తర్వాత ఈ కనెక్షన్ ని జాగ్రత్తగా ఇలా తిప్పి బయటకు తీయాలి. నేను న్యూజిలాండ్ వచ్చిన కొత్తలో ఇలా చూసి భయపడ్డాను. ఇదేంటి గ్యాస్ సిలిండర్ బయట పెట్టారు, ఎవరైనా వచ్చి ఇప్పేస్తే ఏంటి పరిస్థితి అని. కానీ ఇక్కడ అలాంటివి ఏం జరగవు అని తర్వాత తర్వాత నాకే అర్థమైంది. ఇప్పుడు ఈ ఎంటీ సిలిండర్ ని కార్ లోని మనకు దగ్గరలో ఉన్న స్టోర్స్ కి గానీ, అంటే లైక్ పెట్రోల్ బంక్ గానీ, సూపర్ మార్కెట్స్ గానీ వెళ్ళి అక్కడ జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడమే. లేదు అంటే మనకి రీఫిల్ కూడా చేసుకోవచ్చు మనమే. కొన్ని ప్లేసెస్ లో అలా ఉంటది. మన సిలిండర్ ని రీఫిల్ చేసుకొని తెచ్చుకోవచ్చు. 9 కేజీ సిలిండర్ అనుకోండి, అరౌండ్ 30 to 50 న్యూజిలాండ్ డాలర్ ఉంటది. అది కూడా డిపెండ్ ఆన్ లొకేషన్ అండ్ ప్రొవైడర్. ఎక్కడికి వెళ్తున్నావు? For that shopping for the with it. గ్యాస్ షాపింగా? No, with that. With the Yeah, that is a fire gas room bottle. with shopping. With Ah. Gas bottle. in the gas water and Gas shopping. bottle. Yeah, Ah. gas bottle. You will get gas bottle. సరే బాయ్. Bye. గ్యాస్ తీసుకొనిరా. చెప్పు వాడు చూసి. ఇటు చూడు. Bye. ఇటు. Bye. ఒక 5 మినిట్స్ లో గ్యాస్ తీసుకుని వచ్చారు. ఇది ఇప్పుడు ఫుల్ సిలిండర్ కాబట్టి నేను ఎత్తలేకపోతున్నాను. అంటే 2 హ్యాండ్స్ యూస్ చేసి ఎత్తొచ్చు గానీ నా చేతిలో కెమెరా ఉంది కాబట్టి ఈయన జాగ్రత్తగా తీసుకుని వచ్చి పెట్టిమన్నాను. బ్యాకప్ కి ఇంట్లో ఇంకొక సిలిండర్ ఉంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ షాప్స్ ఈవినింగ్ తొందరగా క్లోజ్ చేస్తారు అండ్ వీకెండ్ లో అయితే చాలా రష్ గా ఉంటది. ఇప్పుడు మన వంట మధ్యలో ఆగిపోయింది కదా, అలాంటి టైంలోని హెల్ప్ అవుతది. బట్ లేదు మేము ఒకదాంతోనే మేనేజ్ చేసుకుంటాము అంటే కూడా పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఎందుకంటే మనకి గ్యాస్ అయిపోగానే ఇమీడియట్ గా తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ కుదరకపోయినా
లేకపోయినా గానీ, ఇక్కడ మోస్ట్‌లీ ఓవెన్, మైక్రోవేవ్, ఎలక్ట్రికల్ కుక్కర్స్ యూజ్ చేస్తుంటారు కాబట్టి, దాంతో మేనేజ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఒక టైప్ ఆఫ్ కుక్కర్ గూడా ఉంటది. అందులో అయితే రైస్, కర్రీస్ కూడా కుక్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతది. నేను నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూసినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. అది బాగా యూజ్ అవుతది ఇలాంటి టైంలో. మనకంత ఎమర్జెన్సీ కుకింగ్ సిట్యుయేషన్స్ ఏముంటాయి చెప్పండి? అంటే నేను చెప్తుంది న్యూజిలాండ్‌లో అన్నమాట. చిన్న ఫ్యామిలీసే ఉంటాయి కదా! అసలు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రికల్ స్టవ్‌లే ఉంటాయి. కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే ఇలా గ్యాస్ స్టవ్‌లుంటాయి. మన ఇండియన్స్‌కి ఎక్కువగా గ్యాస్ మీద కుక్ చేసుకోవడం అలవాటు కాబట్టి, వాళ్ళే ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట ఈ గ్యాస్ స్టవ్‌లు. సో, మొత్తానికి ఈరోజు గ్యాస్ అయితే తెచ్చి పెట్టేసాను కదా! ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈరోజు మీకు గ్యాస్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చూపిచ్చాను. కొంచెం కొత్తగా ఈరోజు దీని గురించి కూడా మాట్లాడుకుందాము. సో, ఇప్పుడు మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకో పక్క రైస్ కూడా కడిగి పెట్టాను. కొంతసేపటికి పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. మోస్ట్‌లీ సాటర్‌డేస్ పప్పు ఉంటది అండ్ సమ్ టైమ్స్ ఫ్రై కూడా వండుతుంటాను ఓపికని బట్టి. నేను చూపిస్తున్న ఈ లైఫ్ స్టైలే చాలా మందికి నచ్చుతున్నట్టుంది. ఈ కైండ్ ఆఫ్ వీడియోస్‌ని బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వ్యూస్ కూడా వస్తున్నాయని చెప్పాను కదా మీకు. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్ అండి. ఇంకా మీకు న్యూజిలాండ్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి చూస్తాను. నాకు వీలైనంత వరకు కంటెంట్‌ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. పప్పు తాలింపు పెట్టాను. చెప్పాను కదా మీకు ఎర్ర కందిపప్పు యూజ్ చేశాను ఈరోజు అని. ఆల్టర్‌నేట్‌గా మారుస్తూ ఉంటానన్నమాట. ఒకసారి నార్మల్ కందిపప్పు అయితే ఇంకొకసారి ఎర్ర కందిపప్పు, ఇంకొకసారి పెసరపప్పు. సో, పప్పు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై సంగతికొస్తే కాలీఫ్లవర్ బానే వేగిపోయింది అండ్ గోల్డెన్ కలర్‌కొచ్చింది కాబట్టి ఇప్పుడు సాల్ట్, పసుపు యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్నాను కాబట్టి కొంచెం కుక్ అయిపోతది బానే. ఇప్పుడు నేను ఒక పీస్ తీసుకొని చూస్తున్నాను ఎంతవరకు కుక్ అయింది అని. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకుని అంటే పిల్లలకు కూడా పెట్టాలి కదా! కాలీఫ్లవర్ కొంచెం తొందరగా అరగదన్నమాట. గ్యాస్ కూడా ఫార్మ్ అవుతది అని అంటారు. సో, మనం కరెక్ట్‌గా కుక్ చేసుకోవాలి. పిల్లలకి కూడా పెడతాం కాబట్టి వాళ్ళకి అరగాలంటే మనం కరెక్ట్‌గా కుక్ చేసుకోవాలి. మనకి కుక్ అయిపోయింది పర్వాలేదు ఇంకా అనుకున్న టైంలోని కారం కూడా యాడ్ చేసి కావాలంటే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుంటారు. నేను కూడా వేసాను ఇప్పుడు. ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసాను. అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా వేడి వేడిగా సర్వ్ చేయడమే. ఇదిగోండి కాలీఫ్లవర్ ఫ్రై, పప్పు. సో, ఇలా మొత్తానికి కిచెన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ లంచ్ కంప్లీట్ అయిపోయింది. విత్ టొమాటో పప్పు అండ్ కాలీఫ్లవర్ ఫ్రై. దాని తర్వాత బయట బట్టలన్నీ ఆరేసాను. టైం అయితే అరౌండ్ 2 అవుతుంది. ఇప్పుడు ఈ పాట్‌లోని మెంతులు వేద్దామని చెప్పి వచ్చాను గార్డెన్‌లోకి. అయితే నేను లాస్ట్ టైమ్ ఒకసారి మెంతి కూర వేశాను కదా! అప్పుడు ఒకరు కామెంట్ చేశారనమాట. అప్పుడు నేను డైరెక్ట్‌గా మెంతులు తీసుకెళ్ళి పాట్‌లో వేశాను. ఒకరు కామెంట్ చేశారన్నాను కదా! అక్క అలా కాదు. మెంతుల్ని నానపెట్టి ఆ తర్వాత వెయ్యండి. మీకప్పుడు తొందరగా మొలకలు కూడా వస్తాయి అని. సో, అందుకని ఈసారి నేను మెంతుల్ని నానపెట్టాననమాట. నార్మల్‌గానే మొలకలు స్టార్ట్ అయిపోయి. ఓహ్! నాకప్పుడు అనిపిచ్చింది ఏంటి ఇంత ఫాస్ట్‌గా మొలకలొచ్చాయి అని. ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ వేసినప్పుడు మామూలుగా మెంతులేసేసి 2, 3 డేస్ వెయిట్ చేశాను మొలకలు రావట్లేదని. ఈసారి మాత్రం ఈజీ అయిపోయిందనమాట. మొలకలొచ్చిన తర్వాతే వేస్తున్నాను కాబట్టి మొక్కలు గ్యారంటీగా వస్తాయని నమ్మకం ఉంది. అండ్ ఇలా నానపెట్టి వెయ్యండి అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళకి కూడా థాంక్స్ అండి. బయటేమో చాలా చల్లగా ఉందన్నమాట. బట్టలారేయడానికి బయటకొచ్చాను కాబట్టి పనిలో పని ఇవి కూడా వేస్తున్నాను గానీ, అసలైతే ఇవి నానపెట్టి 2 డేస్ అయిందండి. బయటికి రాలేక అలా ఉంచేసాను నేను చలికి. అవేమో ఇంక మొలకలొచ్చేసాయన్నమాట. చల్లగా ఉంది బయటకి రావద్దంటే వినలేదు. మా పిల్లలిద్దరూ కూడా బయటకొచ్చారు. ఇంత చలిగా ఉన్నా నాకనిపిస్తది గానీ, వాళ్ళిద్దరికీ అసలు చలి అనిపిచ్చదనమాట. యాక్చువల్‌గా వీళ్ళకే కాదు చిన్న పిల్లలెవరికీ చలి అంతగా అనిపిచ్చదు. నైట్ టైము పడుకునేటప్పుడు దుప్పటి కప్పుకోమన్నా కూడా కొంతమంది కప్పుకోవడానికి ఇష్టపడరు. నేను చాలా మంది పిల్లల్ని, ఫ్రెండ్స్ పిల్లల్ని చూసాననమాట అలాగా. నైట్ ఎంత చలేసినా దుప్పటి మాత్రం కప్పుకోరు. నేనైతే ఈ చలికి ఇంట్లో నుంచి బయటకి రావడమే తగ్గించేశాను. ఇక్కడ వాళ్ళు కొంతమంది బానే తట్టుకుంటారు గానీ, నాకు మాత్రం ఎక్కువగా అనిపిస్తదనమాట చలి. అది స్కిన్ టైప్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది కదా! వీకెండ్‌లోని కుదిరితే ఇలాంటిది ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తదండి. మనకి వీలైతే గనక ఏవైనా ప్లాంట్స్ వేయడం గానీ ఇలాగా. లేదు మనకసలు బయట ప్లేసే లేదు ప్లాంట్స్ వేయడానికి అనుకుంటే ఇంట్లోనే కొంతమంది ప్లాంట్స్ పెడతారు కదా! ఇంట్లో పెరిగేవి కూడా ఉంటాయి కదా! సో, అలాంటి వాటి మీద కొంచెం ఫోకస్ చేసుకుని, లేదు ప్లాంట్స్‌ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. మాకంత టైం ఉండదు అనుకుంటే, ఇట్స్ ఓకే. పర్వాలేదు. దాని ప్లేస్‌లోని ఏదైనా ఒక మంచి బుక్ చదువుకోవడం గాని, లేదు మాకు బుక్ చదువుతుంటే నిద్రొచ్చేస్తుంది అక్క అని మీకనిపిస్తే, చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదండీ! ఇంట్లోని ఆడుకునేవి. లూడో, వైకుంఠపాలి అలాంటి గేమ్స్ ఉంటాయి కదా! ఇంట్లో పిల్లలుంటే గనక వాళ్ళతోనే కూర్చొని ఆడడం. వాళ్ళు లేకపోతే ఇంట్లో ఎవరుంటే వాళ్ళు.
ఇట్స్ ఓకే. ఎవరుంటే వాళ్ళతోని కూర్చొని ఆడడం. మరీ గంటలు గంటలు కాదు గానీ, ఏదో అలా వీకెండ్‌లోని ఒక 1 అవర్ అలా ఆడితే సరిపోతది. కొంచెం మైండ్ రిలాక్స్ అవుతది అని నాకనిపిస్తది. మీరొకసారి ట్రై చేసి చూడండి నచ్చితే. పక్కింటి వాళ్ళ బాలు ఇక్కడ మా గార్డెన్‌లో వచ్చి పడింది. ఈ బాల్ దొరక్క నిన్న మా ఇంటి చుట్టూ తిరిగారు వాళ్ళు. పాపం దొరకలేదు. నాకిప్పుడు ఇది చూస్తే గుర్తొచ్చింది. సో, మా బాబుకిస్తున్నాను తీసుకెళ్ళి ఇచ్చిమని. నేనిందాక చెప్పాను కదా! ఇంట్లోని చిన్న చిన్న గేమ్స్ ఆడుకోమని. ఇండోర్ గేమ్స్ ఇష్టం లేకపోతే ఔట్‌డోర్ గేమ్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ట్రై చేయండి. ఇంకా బావుంటది. అండ్ ఫిజికల్‌గా గూడా బావుంటది. వీకెండ్‌లోని ఈవినింగ్ టైమ్‌లో ఒక 1 అవర్ లేడీస్ అయితే షటిల్ గాని, జెంట్స్ అయితే క్రికెట్. లేడీస్ గూడా క్రికెట్ ఆడుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇదిగోండి ఫిజోవా చెట్టు మీకు లాస్ట్ టైమ్ వీడియోలో చూపిచ్చాను కదా! ఫుల్‌గా ఉండేవి కదా! ఫిజోవాస్. ఇప్పుడు అస్సలు లేవు చూసారా? మై ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద డే బిగిన్స్ స్పెండింగ్ మై టైమ్ విత్ మై డాటర్ అన్నమాట. ఈరోజు నేను మా పాపకి ఒక క్రోషెట్ నేర్పిస్తున్నాను. అదేంటి అంటే రోజ్ ఫ్లవర్. ఫస్ట్ ఇంట్లో ఏ కలర్స్ ఉన్నాయో తీసుకొని రమ్మన్నాను. వైట్ ఒకటుంది. అండ్ ఈ గ్రీన్ కూడా ఇంత మిగిలింది. దాని తర్వాత ఇంకా చూస్తే పింక్ కలర్ గూడా ఉంది. మా పాప ఇవన్నీ వెతికి తీసుకొనొస్తుందనమాట ఎక్కడెక్కడున్నాయో. ఇంకా ఫైనల్‌గా ఈ రెడ్ కలర్‌లోని కొంచెం మిగిలిందంట. అది కూడా తెచ్చిచ్చిందనమాట. సో, ఇవన్నీ ఫ్లవర్స్ చేయడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. మా పాపకి నేర్పిస్తున్నాను నేను ఫ్లవర్ ఎలా చేయాలి వీటితోని అని. ఇంక నాకు ఈ రోజుకి పనులన్నీ అయిపోయాయి. ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు నేను మ్యాజిక్ రింగ్ చేస్తా అనమాట. మ్యాజిక్ రింగ్‌ని ఇలా చేయాలన్నమాట. అప్పుడు ఈజీగా వస్తది ఎవరికైనా గానీ. ఇప్పుడెందుకు ఫ్లవర్ నేర్పిస్తున్నాను అనంటే, మా పాప నాకు మదర్స్ డేకి గిఫ్ట్ ఇస్తదంట. ఈసారి నాకు హ్యాండ్‌మేడ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది. అయితే ఇంతకు ముందు ఎప్పుడు కూడా మదర్స్ డేకి నాకు స్పెషల్‌గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం అలాంటివేమీ లేవండి. ఇక్కడ స్కూల్లో పిల్లల్ని, వాళ్ళ ఫ్రెండ్స్‌ని చూసి అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కదా! మదర్స్ డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అలాంటివి. సో, తను ఏదైనా చేసి ఇస్తానని చెప్పింది. బట్ చేయడానికి రావాలి కదా! ఎలా చేయాలో నేను నేర్పిస్తానని చెప్పాను. సో, ఇప్పుడు నేను తనతో పాటు కూర్చొని స్లోగా స్టెప్ బై స్టెప్ ఫ్లవర్ ఎలా చేయాలో చూపిచ్చాను. తనే చేసింది. పింక్ రోజ్ కావాలని చెప్పి అడిగాననమాట. ఇది చేయడానికి చాలా పేషెన్స్ కావాలి. అందుకే నేనిది నేర్పిచ్చాను తనకి. ఇంతకీ బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ అందరికీ హ్యాపీ వీకెండ్.